మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉండాలి. ఏమని ప్రార్థన చేయాలి? ఆధ్యాత్మికంగా నాకు ఆరోగ్యం ఉంచు. ఎందుకు ఆరోగ్యం అడగాలి? అందుకే ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ చెప్తున్నాడు, ఆరోగ్యము బాగా తిని పడుకోవటానికి అడగకూడదు. అడిగినా ఇవ్వడు. ఎందుకంటే 3 పూట్ల బాగా తిన్నావు చక్కగా, అదే కదా మనం అంతా కోరుకుంటున్నది. తిని పడుకున్నావు, ఏమైంది? ఒళ్ళు ఇంతలా అవుతుంది, షుగర్ వస్తుంది, బీపీ వస్తుంది, కిడ్నీ ఫెయిల్ అవుతుంది, లేకపోతే హార్ట్ ప్రాబ్లం వస్తుంది. అవునా? 3 పూట్ల సుఖంగా తిన్నావు, నీకు బాగా సంపాదించావు. సో సంపాదించినప్పుడు ఏమైపోతుంది నీకు? దానివల్ల అప్పటికి సుఖంగా తినేటప్పుడు అప్పుడే రకరకాల రుచులుగా మనం తిన్నా కానీ అది తర్వాత ఏమైపోతుంది? శారీరకమైనటువంటి మానసికమైనటువంటి రుగ్మతల కింద మారిపోతుంది. సో కాబట్టి ఆరోగ్యం మనం దేనికోసం కోరుకోవాలి? బాగా తిని కూర్చోవడానికి ఆరోగ్యం కాదు, ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందటానికి ఆరోగ్యం. ఇక్కడ ఆశ్రమంలో జరిగేటటువంటి అన్ని సత్సంగాలు ఒక్కటి కూడా మిస్ కాకుండా, ఒక్కరోజు కూడా నేను తప్పకుండా గురువుగారి వాక్యాలు, అద్భుతమైన వాక్యాలు చెప్తున్నాడు ఆయన, అద్భుతమైనటువంటి విషయాలు చెప్తున్నాడు, అద్భుతమైనటువంటి సేవలు జరుగుతున్నాయి ఆశ్రమంలో. చిన్నగా ఇంట్లో మా పిల్లి పెద్ద మనిషి అయిందో, లేకపోతే మా కుక్క కొంట్లో బాగాలేదో, లేకపోతే మా తల్లికి ఈరోజు వచ్చిందో, నా కూతురు ఇవాళ పండగకు వచ్చిందో, లేకపోతే మా ఇంటికాడ అదేంటి ఇవాళ ఏదో మన కూరాడలు పెడుతున్నాము, ఇటువంటివి గురు మార్గానికి ఇవన్నీ కూడా ఆధ్యాత్మికమైన ఆధిభౌతికమైనటువంటి ఆటంకాలే. ఇవన్నీ కూడా చిన్న ఆటంకాలకి మనం ఏంటి, ఈ అద్భుతమైనటువంటి జ్ఞానశక్తిని కోల్పోకుండా ఉండుగాక. ఆ విధమైనటువంటి ఆరోగ్యం, ఏ ఆరోగ్యము? నేను ఆ చెప్పేటటువంటి వాక్కుల యందు నా మనసు స్థిరముగా నిలిచేటటువంటి ఆరోగ్యము నాకు ఇవ్వుగాక అని చెప్పి మనం భగవంతుణ్ణి ప్రార్థించాలి.